ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కన్యా రాశి వారి గురించి కొన్ని అనుకున్న పనులు జరగడం లేదు కన్యా రాశి వారికి ఈ మధ్య. అసలు వారికి ఈ పనులెందుకు జరగట్లేదు? అయి జరగాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలో మనం ఈ పాటలో తెలుసుకుందాం ఈ విషయాన్ని గురించి. కన్యా రాశి వారు చూసుకున్నట్లయితే గనక వీరు కష్టజీవులు. తమదనుకున్న పని గురించి ఎంతైనా కష్టపడేటువంటి వ్యక్తులు. అయితే వీరికి ఈ మధ్య అనుకున్న పనులలో ఆటంకాలు, సమస్యలు అలాగే శత్రువుల నుంచి పీడ చాలా ఎక్కువగా ఉంటుంది. అవి జరగకుండా కొంచెం అనుకున్న పనులు త్వరగా జరిగేటట్టుగా, శీఘ్రంగా జరిగేటట్టుగా వీరేం చేయాలంటే, ప్రతి అమావాస్య నాడు గాని, పౌర్ణమి నాడు గాని కొంత కుటుంబం ద్వారాగా దిష్టి తీపిచ్చుకోవడం గాని, కొన్ని గుమ్మడికాయలు తెప్పించుకోవడం గాని అలాంటివి చేయడం వల్ల వీరికి ప్రత్యేకంగా అనుకున్న పనులు నెరవేరడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు కొన్ని యాలకులు ఎండిపోయినటువంటి యాలకులను కొన్నిటిని అలా నోట్లో వేసుకొని బయటికెళ్ళడం వల్ల అనుకున్న పనులలో విజయం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే బయటికి వెళ్ళే ముందు గాని, లేదంటే శత్రువులు ఎక్కువగా ఉన్నప్పుడు గాని కొన్ని యాలుకలను మీతో పాటు కొన్ని యాలకులు కాకుండా ఇలా లవంగాలను కొన్ని మీతో పాటు తీసుకెళ్ళడం వల్ల కూడా మీకు అనుకున్న పనులలో కొంత విజయం జరుగుతుంది. శత్రువుల నుంచి ఒక భయం తగ్గిపోతుంది. శత్రువులు చేసే పీడలు, క్రీడలు కూడా మన మీదకు తగలకుండా అనుకున్న పనులలో మనం రక్షించబడతామని చెప్పుకోవచ్చు. వాటికి అటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకు అనుకున్న పనులలో ఆటంకాలు లేకుండా విజయం జరుగుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.